అసలు ఆయన ఎందుకు సిలివేశారు శాస్త్రులు పరిశీలి సర్దుకైన విషయాలు. రెండవది ఆయన వయసు ఎంత, ఆయన సిలివేసింది ఎంత, అవన్నీ కూడా వివరాలు ఈరోజు మేము నేర్చుకుంటాం. వారు సిలివేయబడిన రోజు ఈ సిలువలో పలికిన 7 మాటలు ఆత్మీయ పిల్లలు మీరు చక్కగా తెలియజేశారు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. భవిష్యత్తులో ఇంకా మీరందరూ కూడా ఆత్మీయతలు ఎదగాలి, బలపడాలి, బలవంతుని చేతిలో బాణంలాగా మీరందరూ కూడా ముందురు గాక. మంచిది. అసలు యేసు ప్రభువాన్ని సిలువేయటానికి కారణం ఏంటి? యూదులు అనగా యేసు ప్రభువారు స్వజనులు అన్నమాట. యూదులు దేవుడు ఇశ్రాయేలు గోత్రాన్ని ఎన్నుకున్నారు. ఇశ్రాయేలు గోత్రమే ఎన్నుకున్నాడు దేవుడు. దానిలోనే యూదులు ఇశ్రాయేలు ఉన్నారు. ఈ యూదులు ఇశ్రాయేలు యేసు ప్రభువారిని సిలువేయమని ఎవరికి వెళ్ళి చెబుతున్నారంటే పిలాతు దగ్గరికి చెబుతున్నారు. పిలాతు అంటే అన్యరాజు, అన్యరాజు దగ్గరికి వెళ్ళి ఈయన్ని మీరు సిలువ వేయండి అని అన్నప్పుడు యేసు ప్రభువారిని ఎందుకు సిలువేయాలని పిలాతు అడిగాడు. అడిగినప్పుడు వీళ్ళు 7 మాటలు చెప్పారు. ఆ మాటలు మీరు చక్కగా రాసుకోండి, భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. మొట్టమొదటిగా మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 22వ వచనం. దగ్గరికి వచ్చి మాట్లాడండి. ఎవరన్నా వీళ్ళని ఒకటి స్పష్టంగా చదవాలి నాకు. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేద్దామని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా సిలువ వేయమని ఎక్కువగా కేకలేస్తారు. చాలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, దైవ నాయన, లేఖనం మీది, ప్రజల్ని వారిని, మీరు మా దేవుడు. కొద్ది నిమిషాలు మీ లేఖ నుంచి నాతో మాతో నాయన మైకుతో ఉన్న బిడ్డలతో, అయ్యా తండ్రి యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలందరితో మీరు మాట్లాడమని, మీరే బోధించమని యేసయ్య నామములో తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, యూదులందరూ కలిసి యేసు ప్రభువును పట్టుకున్నారు. తీసుకుని పిలాతు దగ్గరికి వెళ్ళారు. రామా ప్రభుత్వాన్ని అంటున్నాడు పిలాతు రాజు. తీసుకెళ్ళి ఈయన సిలువేయండి అన్నారు. ఆయన ఏ దుష్కారం చేసాడో మీరు సిలువేయమంటారు అని రాజుగారు అడిగాడు. అప్పుడు వాళ్ళు చెప్పే నెలలు 7 నెలలు చెప్పారు ఆయన మీద. ఏమిటి ఆ 7 నెలలు అంటే ఒక్కొక్కటి మీకు ఎవరిస్తాను రాసుకోండి. ఒక్కొక్కటి అంటే ఎవరిస్తానంటే 5 కాదు, కానీ ఒక్కొక్క మాటకే 5 మాటలు ఉంటాయి. ఒక్కొక్క మాటకే 5 మాటలు ఉంటాయి. కానీ నేను ఒక్క మాటగా మీకు చెబుతాను. ఒక్కొక్క మాటకి 5 మాటలు చెప్పాలంటే ఒక్క మాట సరిపోతే అయ్యి. అందుకని ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్కొక్క మాట. మొట్టమొదటి మాట యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం. యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టుడి, 3 దినములలో దాన్ని. ఇది చెప్పిన నేరం ఏంటంటే, పిలాతు గారు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా యెరూషలేము ప్రార్థనా మందిరము హేరోదు రాజు పరిపాలన చేసే రోజుల్లో 46 సంవత్సరాలు పట్టింది ఈ మందిరం కట్టడం. ఈయన అంటున్నాడు ఈ మందిరం పడగొట్టండి, నేడు 3 దినాలలో నేను లేపుతా అన్నాడు. అందుకు ఈయన సిలువ వేయాలి. 46 సంవత్సరాలు కట్టిన మందిరాన్ని పడగొట్టమంటున్నాడు, 3 దినాలు కడతా అంటున్నాడు. ఇది సాధ్యం అంటారా? 46 సంవత్సరాలు కట్టిన మందిరం, సామాన్యమైన మందిరం, యెరూషలేము మందిరం. అటువంటి మందిరాన్ని పడగొడితే 3 దినాలు కడతా అన్నాడు. ఇదే ఆయన మీద నేరం, అంత సిలువ వేయాలని ఈ ప్రజలందరూ కూడా కేకలేస్తా ఉన్నారు. ఎవరి దగ్గర? పిలాతు ఎవరు? అన్యజనులకు రాజు ఆయన. ఎవరు రాజు? అన్యజనులకు రాజు, కానీ క్రైస్తవుల రాజు కాదు ఆయన. క్రైస్తవుల రాజు ఎవరంటే హేరోదు. క్రైస్తవుల రాజు ఎవరు? హేరోదు రాజు. హేరోదు రాజుకు అధికారులను సిలివేయటానికి, రామా ప్రభుత్వానికే ఉంది సిలివేసే అధికారం. ఇంకెవరికి ఏ రాజుకు లేదన్నమాట. అందుకని ఈయన సిలివేయాలి. ఎందుకంటే ఈయన ఒక గజితంగా భావించి కఠినమైన సావు సంపాలని వాళ్ళు ప్లాన్ వేసి ఆ మాట చెప్పారు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే
చెప్పండి. దేవాలయం పడగొడితే 3 దినాలు కడతా అన్నాడు. ఇది వీళ్ళు అక్షరార్థంగా ఆలోచించే వాళ్ళు ఎవరు? యూదులు, ఇశ్రాయేలు ఎప్పుడు అక్షరార్థంగా ఆలోచిస్తారు కానీ ఆత్మానుసారంగా ఆలోచించరు. మరి మనవాళ్ళు సు అన్నాం అనుకో ఏమంటారు? ఒరే ఆ ఇంట్లో రాకల పోటు పడుతున్నారు అంటారు. ఎందుకు చెప్పండి? పూర్వదినాల్లో ఒడి తెచ్చుకుని దంచుకుని వండుకు తినేవాళ్ళు. ఏ ఇంట్లో సు అని మాత వస్తే ఆ ఇంట్లో అన్నం ఉండడు. ఏ ఇంట్లో సు అని లేదనుకో ఆ ఇంట్లో ఇలా పోలేదు అనుకునేవాడు. కొంతమంది పోయి ఇంటి నుంచి పొగొత్తే కానీ మరి ఇంట్లో ఏదో మొత్తం వండుకుంటున్నారు అనేవాడు. పొగ లేకపోతే లేదు. అటువంటి భేద స్థితి పలికిన గ్రామం అన్నమాట మన గ్రామం. అంటే అందరూ కాదులే, కొంతమంది ఉన్నారు అటువంటి వాడు. అలా అన్ని చోట్ల లేని స్థితిలో ఉన్నవాడు చాలా మంది. కనుక అందుకని మనిషి ఇప్పుడు ఒక విధంగా చెబితే వాక్యం ఇంకో విధంగా ఆలోచించుకుంటున్నారు కానీ ఆ వాక్యం ఏ సారాంశం వస్తుందని కొంతమందికి అర్థము కావట్లేదు. ఇప్పుడు వీళ్ళక్కడ అర్థం కాకనంటే ఆయన నేను చచ్చిపోతే మళ్ళీ తిరిగి 3వ దినంలో లెగుస్తానన్నమాట ఆయన చెప్పాడు. కానీ ఈ దేవాలయం గురించి చెప్పలేదు. దేవాలయం అంటే అదేదంటే నీ దేహమే దేవాలయము అని రావాలి. వాళ్ళు అది ఆలోచించుకోండి, ఇది ఆలోచించి ఆయన మీద తప్పుడు నేరం మోపి అందుకు మేము సిలువేయమంటున్నాం అన్నారు. రెండవ మాట యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. చదవమ్మా. మీరు మీ తండ్రి మీరు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశపరుడు, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు అని ఈ మాట ఎవరు చెప్పారు? యేసు ప్రభువు యూదులతో చెబుతున్నాడు ఈ మాట కూడా. ఏమండి రాజుగారు, ఈ యేసు మమ్ములను అపవాది పిల్లన్నారు కానీ అబ్రాహాము పిల్లంటల మమ్మల్ని మేమెవరివి? మేము అబ్రాహాము సంతానం అంటలా. మమ్మల్ని ఏమంటున్నాడు? అపవాది సంతానం మీరు. మీ తండ్రి ఎవరంటే అపవాది, మీ తండ్రి దురాశపరుడు, మీ తండ్రి దొంగ, మీ తండ్రి అబద్ధం ఆడతాడు, వాడి క్రియలే మీకు నేను చెప్పారు అన్నాడు. మేము అబ్రాహాము పిల్లలం అయితే మమ్మల్ని అపవాది పిల్లలు కనుక అందుకు సిలువేయమన్నారు. రెండవ మాట. మూడో మాట చెబుతున్నాను చూడండి. మూడో మాట ఏమనంటే మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం. యేసు వారి విశ్వాసం చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పాను. వారు ఇతడు ఇట్లెందుకు చెబుతున్నాడు? దేవదూషణ చేస్తున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప అనుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే యేసు ప్రభువు ఒక ఇంట్లో కూర్చున్నాడు. అక్కడ సువార్త బోధిస్తుంటే ఒక పక్షవాయు గలవాడిని తీసుకొచ్చి ఆ చోటు లేకపోతే నడుకు పూడదీసి 4 కలిసి తాళతో మంచంతో పాటు యేసయ్య స్థానానికి దించాడు. తీసినప్పుడు యేసు ప్రభువు వాళ్ళ విశ్వాసం చూసి అన్నాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడి అన్నాడు. ఇప్పుడు రోగం వచ్చేది దేనికి వచ్చింది? పాపమనే రోగం వచ్చింది. అతను ఏ రోగం వచ్చింది? పక్షమైన రోగం వచ్చింది. ఆ రోగం వాడటం వరకు ఇప్పుడు అది మంచం బట్టుకు వస్తారు కనుక ఇప్పుడు పాపాలు క్షమించడం గొప్పదంటావా, రోగం తగ్గమంటం గొప్పదంటావా? అసలు రోగానికి కారణం ఏంటంటే పాపము. రోగానికి కారణం చెప్పండి, పాపము. పాపం క్షమించబడితే రోగం పోయి. ఏం సొంతం చెప్పండి? పాపం క్షమించబడితే రోగం పోయి. అందుకే పాపాత్మురాలని వాళ్ళందరూ ఏమో పాపం చేసి అన్నారు. పాపం చేస్తే మీరు వేయండి అన్నాడు రాళ్ళు. ఏమో నేసారు రాళ్ళు ఏంటంటే కదా మనసులో ఎందుకు వాళ్ళ పాపలు కనపడదు. ఏమని? ఒకటి అతని పేరు, అతని ఊరు, అతను తీరు. ఏం కనపడుతుంది? 3 కనపడుతున్నాయి. ఒకటి పేరు, ఊరు, మూడవది తీరు అంటే బతుకు, వాడు చేసే పనులు. ఆ బతుకంతా కనపడేటప్పుడు గణేశ్వరుడు బాబు నా బతుకంతా అక్కడ ఈయన రాసాడని చెప్పి వెళ్ళిపోయి రాయలేదు. ఏంటి వెళ్ళిపోతున్నాం ఏంటి అక్కడ ఎవరు రాశారని అడిగితే ఆడన్నాడు నువ్వు వెళ్ళి చూడన్నాడు. ఆడేళ్ళు చూస్తే ఆడు బతుకు, ఆడి పేరు, ఆడూరు కనపడుతుంది. అక్కడ ఏసే రాసేస్తున్న అందరి పేర్లు.
అందరూ చూశారు, మన తీరు ఊరు అన్నీ రాసేటరా బాబు, మనదంతా ఇక్కడ కనపడింది కనుక ఒకడు కూడా రాయేయాలి. అప్పుడు పాపాత్రులు అమ్మ నిన్నెవరు శిక్షించలేదా? లేదు ప్రభు. అయితే నేను కూడా నిన్ను శిక్షిస్తాను, కానీ నువ్వు సమాధానంగా నువ్వు పాపేగా చేయమాట. సోదరు చెప్పండి. పాపాన్ని క్షమిస్తానికి మనిషి కుమారుడికి అధికారము ఉన్నది. కానీ వీళ్ళేంటి, ఇతడు దేవుడా? పాపం క్షమించే దేవుడు కానీ మనిషి కాదు కదా. ఇతను పాపం క్షమించరు కనుక, పాపాన్ని క్షమిస్తున్న దేవదోషం చేస్తున్న కనుక ఇతను సిరివేయమని చెప్పారు. అర్థమైన సోదరు చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు అక్షరార్థంగా చూపించేవాళ్ళే కానీ ఆత్మానుసారం ఆలోచించేవాడు కాదు. అందుకని 3 మాటల్లో మొట్టమొదటి మాట ఏంటంటే, దేవాలయం పడగొడితే కడతా అన్నాడు, అది ఆయన చేసిన నేరం. రెండవది, వీళ్ళు మేము అబ్రాహం పిల్లలం అయితే మమ్మల్ని అపవాది పిల్లలను అందుకు సిలివేయండి అన్నారు. మూడవది, దేవదోషం చేస్తున్నాడు. ఎందుకు? పాపాన్ని క్షమించను అంటున్నాడు, పాపను క్షమించను అంటున్నాడు. కానీ దేవదోషం చేయాలంటే దేవుడు అయినా అని ఎందుకు ఈయన సిలివేయమని. ఇది 4వ మాట. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 4వ మాటలు ఏముందంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 17-18 చదువుతున్నా. యోహాను సువార్త 5:17-18. ఉత్తరం ఇచ్చాడు. ఆయన దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలెనని అది ప్రయత్నం చేసిరి. విశ్రాంతి దినం మీరే. పూర్వదినాల్లో విశ్రాంతి దినాన్ని మీరకూడదు. విశ్రాంతి దినాన ఎవరు కూడా ఏ పని చేయకూడదు. కట్లు కల్లేడు ఒకళ్ళు విశ్రాంతి దినం. ఆ సంగతి తెలిసిన చేసి అతన్ని రాళ్ళ కొట్టి చంపేశారు. విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు పూర్వదినాలు. కానీ ఈయన అతను విశ్రాంతి దినంలో ఏం చేశాడు? ఈయన నడుము పోయి దెయ్యం బట్టి నడుము పోయిన స్త్రీని ఏం చేయడు? బాగు చేశాడు. చేయగలవాన్ని బాగు చేశాడు. విశ్రాంతి దినాన్ని చేయలేని పని చేస్తున్నాడని ఈయన మీద నేరం వేసి సిలువు చెప్పండి అన్నారు. ఎందుకంటే విశ్రాంతి దినం మీరుతున్నారని. ఆయన ఏమంటాడు? అసలు విశ్రాంతి దినాన్ని దేవుడు ఆయనే, ప్రభు ఆయనే కదా. విశ్రాంతి దినాన్ని ప్రభు ఆయన అని అంత ఖచ్చితంగా. అంటే పూర్వదినాల్లో ఇప్పుడు మనం విశ్రాంతి దినం పాటించాలని పని లేదు మనకి. విశ్రాంతి అంటే శనివారం దినం, దాన్ని సబ్బాత్ అంటారు. శనివారం ఏమంటారు చెప్పండి? సబ్బాతు మనం పాటించాలని పని లేదు. క్రీస్తు పూర్వం సబ్బాతు, క్రీస్తు శకంలో పునరుత్థానము. కొత్త చెప్పండి. క్రీస్తు పూర్వము చెప్పాలి. విశ్రాంతి అంటే సబ్బాత్ దినం, అంటే శనివారం పాటించాలి. ఇప్పుడు మనం ఏది పాటించాలంటే పునరుత్థానం అంటే ఆదివారం పాటించాలి. ఎందుకంటే యేసయ్య ఆయన వచ్చాడు. ఏమండి? ఆ విశ్రాంతిలో ఉన్నదంతా కూడా ఆయన చెప్పండి వాళ్ళ పాపమంతా క్షమించి రక్షించి మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. పునరుద్ధానం తెలిసాక పునరుద్ధానం మనం ఆరాధిస్తేనే పరలోకం పోతాం. లేకపోతే పోలేం. ఎందుకంటే నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి దగ్గర ఎవరు రావడానికి అవకాశం లేదన్నాడు. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే కుమారుడు ఆరాధించాలి. మనం ఎవరిని ఆరాధించాలి? కుమారుని ఆరాధించాలి. కుమారుని ఆరాధిస్తే తండ్రి దగ్గరికి వెళ్తాం. కుమారుని ఆరాధించుకుంటే తండ్రి దగ్గరికి వెళ్తాం. తండ్రిని ఆరాధిస్తే వెళ్ళాం. ఎందుకంటే కుమారుడు పెట్టాడు మనకు మధ్యలో. ఆయనే కదా మన కొరకు పాపాలు మోసి చేపాలు మోసి చచ్చిపోయింది. అందుకని కనుక శనివారం అనేది సబ్బాత్, అది పూర్వదినాలు. ఇప్పుడు కొత్త నిబంధనలకు వస్తారు మనకి ఏంటంటే పునరుత్థానం ఆదివారము. హల్లెలూయా. కనుక అందుకని ఈయన పునరుత్థానం విశ్రాంతిని మీరు కనుక సిలువేయమన్నారు. 4వ మాట. అందుకే అక్కడ ఎవరు స్వస్థపరిచాడు? లోకాసు వార్త 13వ అధ్యాయము 14 వచ్చిన కాదు. ఈ మాట జ్ఞాపకం చేస్తారు. విశ్రాంతి మీరే అన్నారు కదా. అది 13వ అధ్యాయం 14 వచ్చిన స్వస్థపరిచినందున కోపంతో మండిపడి జన సమూహమును చూసి అంటే నడువుల పరిస్థితిని బాగు చేసేందుకు వాళ్ళు పాపించుకున్నారు. ఇప్పుడు ఆయన అన్నాడు, అయ్యా రైటే, విశ్రాంతి దినమున మీ ఎద్దును వదిలేస్తారు, ఘాటికాడికి నీళ్లు పెడతాను,
అది బురదలో దిగిపోయింది అనుకో, అట్ట వదిలిపెడతావా? వదిలిపెట్టవుగా, దాన్ని పైకి లాగుతావు కదా. 18 ఏళ్ల మట్టి దెయ్యమును ఉంచేసింది ఆ అమ్మాయి నడువుని. ఉంచిన కనుక ఆమె లేపడం తప్పు అంటావా అన్నాడు యేసు. కానీ అది కూడా చేయకూడదు, విశ్రాంతి దినాలు మీరాడు కనుక సిలువేయమని చెప్పారు. ఇప్పుడు ఐదో మాట చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 47వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 47వ వచనం. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మనం ఏం చేద్దాం? చూడండి ఏం చెప్తారంటే, ఈ మనుషుడు అనేకమైన ఇలాగ మనము చూచు ఊరుకుంటే అందరూ ఆయన వెంట పడిపోతారు, విశ్వాసం ఉంచుతారు. అప్పుడు రోములు వచ్చి మనని ఆక్రమించుకుంటామని చెప్పి భయం వేసి, అయ్యా మీరు మా ఆక్రమించుకుంటగా ఇతను చాలా అద్భుతమైన సూచికలు చేస్తున్నాడు కనుక ఇతను చేయకూడదు, ఈయన చేస్తున్న కనుక ఇది గాడిగా ఉంది, అందుకని సిలువేయమని చెప్పారు. యేసు వారు భూలోకానికి వచ్చి అద్భుతాలు ఆశ్చర్యకాలు ఎన్నో చేశాడు. కుంటివారికి, గుడ్డివారికి, మోగవారికి, చెవిటి వారికి, శాంత రోగులకు, చనిపోయిన వారి సైతము ఆయన అందరినీ బాగు చేశాడు. అద్భుతాలు జరిగించాడు, ఆశ్చర్యాలు జరిగిస్తే ఇతను జరిగించాడు కనుక వీడి ఉద్దేశం ఏంటంటే ఇతనంతా జనాలందరూ వెళ్ళిపోతారు, అప్పుడు రోమిలు వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకుంటారు. ఆయన ఆక్రమించుకొని ఉండాలంటే ఇతను సిలువేయమని, ఇది నేరం అని చెప్పారు. ఎన్ని మాటలని ఇప్పటికి? 5 మాటలని. 6వ మాట చూడండి. 6వ మాట యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణం చదవండి ముందు. ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతున్నాను. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఇప్పుడు? 6వ మాట, నా ప్రాణం మీరెవరు తీయలేరు, ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, మరి తిరిగి దాన్ని తీసుకునే అధికారం నాకు. ఈ అధికారం నాకు ఎవరు ఇచ్చారంటే తండ్రి నాకు ఇచ్చాడు. నా తండ్రి చంద్రుకి నేను ప్రాణం పెడుతున్నాను, మరి ప్రాణం తీసుకుంటున్నాను, మళ్ళీ తిరిగి తీసుకుంటాడంట. అసలు భూలోకం ఇంతవరకు ఎవరు ఇన్ని వేల సంవత్సరాల బట్టి ఎవరు చచ్చిపోయి ఎవరు బతకలేదు. ఈనాడు చచ్చిపోయేది నేను చచ్చిపోతున్నాను, నేనే బతుకుతాను అంటున్నాడు. ఇట్లా అన్నాడు కనుక ఇతన్ని సిలువేయుడి. సిలువ నమ్ముతారు నిజంగా? ప్రాణం పెట్టుతాను నేనే, ప్రాణం తీసుకుంటాను నేను అంటున్నాడు. నమ్ముతారు జనం. అందుకు పిలాతు అడిగితే చెప్తున్న మాట్లాడు. పిలాతు ఏమడిగాడు? వీళ్ళు ఏ దుష్కారం ఉందని నేను ఈయన సిలువేయాలి అంటే ఇప్పుడు వాళ్ళు ఈ మాటలు చెప్పారు. ఎన్ని మాటలు చెప్పండి అమ్మా. ఏంటి మొట్టమొదటి మాట? విశ్రాంతి దినము మీరాడు. అది ప్రాణం పెడతా అన్నాడు, ప్రాణము. ఈ తప్పులు ఉండే కనుక అయినందుకు మేము సిలువు. దాని గురించి కేకలు ఎక్కువైపోయినాయి అంట. అప్పుడు పిలాతు అంటాడు, వారి కేకలే గెలిచెను అని చెప్పి ఆయన కొట్టించి సిలువుకు అప్పగించాడు. ఎవరు? పిలాతు. సోదరు చెప్పండి. పిలాతు అప్పగించాడు. అందుకే ఈరోజు ఆయన్ని సిలువు 9 గంటలకు వేశారు. ఆయన ఎన్నిటికి వేశారు? శుక్రవారం నాడు 9 గంటలకు వేశారు. కనుక ఆ సిలువును గురించి మీకు కొన్ని మాటలు చెబుతాను. నేను తయారు ఖచ్చితంగా 2:30 కల్లా మీకు చేస్తాను. 2:30కు ముగిస్తాను. అరగంటలో పాత్ర ఉంటుంది, అరగంటలో ఇక్కడ పలహారం తయారవుతుంది. ఖచ్చితంగా 3ంటికి ముగించేసుకుందాం. సోదరు చెప్పండి. అర్థమైన సోదరు చెప్పండి. అరగంటలో అక్కడ ప్రార్థన, పలహారం తయారవుతుంది, అరగంటలో ప్రార్థన ఉంటుంది. అందరికి కూడా శ్రద్ధగా దేవుని వాక్యం ఇవాళ చెప్పింది మళ్ళీ రేపు చెప్పగా మళ్ళీ సంవత్సరం చెప్పే పని. హల్లెలూయా. కనుక ఆ సిలువుని గురించి మీకు కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా రాసుగా. సోదరు చెప్పండి. ఇది చరిత్రలో ఉన్న మాటలు, చరిత్రలో ఉన్న మాటలు. ఈ మాటలు మీరు రాసుకోండి, లేకపోతే వినండి. యేసు ప్రభు వారిని సిలువు, ఆ కొయ్య,
అది ఎంత బరువు అంటే 150 కేజీలండి. ఆ సిలువ బరువు ఎంత అంటే 150 కేజీలండి. రాసుకోండి. సిలువ ఎంత బరువు? 2 కర్రలే, ఓ నిలువు కర్ర, 2 అడ్డకర్ర. ఈ 2 కలిసి ఎంత బరువు అంట? 150 కేజీలు. ఆ సిలువ పొడుగు ఎంత అంటే 15 అడుగులు. ఆ సిలువ పొడుగు ఎంత? 15 అడుగులు. 15 అడుగులు అంటే ఎన్ని గజాలు? అడుగు 3 గజాలు కదయ్యా. 3 అడుగులు 1 గజం, 5 మూళ్ళు. కనుక 5 గజాలు పొడవు అన్నమాట. ఇది ఆ సిలువ. దాని ఎడల్పు ఎంత అంటే 3 అడుగులు. 3 అడుగులు అంటే గజం. 150 కేజీలు బరువు ఉంది. చెప్పండి, 15 అడుగుల 5 గజాలు పొడుగు ఉంది. ఎడలకు 3 అడుగులు. ఈ భారమైన సిలువను యేసు ప్రభువు వారు భుజం మీద వేశారు. హల్లెలూయా. భుజం మీద వేశారు. మరి యేసు ప్రభువు వారు ఎంత అనేది కూడా రాశారండి. యేసు ప్రభువు వారు ఎంత అయితే కూడా రాశారు. యేసు ప్రభువు వారిని ఆ చేతుల్లో కాళ్ళలో కొట్టిన మేకులు ఎంత అంటే 8 అంగుళాలు ఉంటాయి. పొడవు ఎంత? ఎంత పొడవు? 8 అంగుళాలు పొడవు. అది 3.5 అంగుళాల దళసరం లావు. 3.5 అంగుళాల లావు ఉంటుంది మేకు. ఆ 3 మేకులు ఆయన 2 చేతుల్లో 2 మేకులు, 2 కాళ్ళలో కలిపి ఒక మేకు ఎగ్గొట్టేశారు. ఆ మేకులు తయారు చేశారు. కనుక యేసయ్య ఎత్తు ఎంత అంటే 5 అడుగుల 11 అంగుళాలు. యేసయ్య ఎత్తు ఎంత? 5 అడుగుల 11 అంగుళాలు. ఆయన బరువు 85 కేజీలు అంట. యేసయ్య బరువు 85 కేజీలు. అర్థమవుతుందా మీకు? యేసయ్య బరువు ఎంత? మనం రాష్ట్రాలకు వెళ్తే బీపీ చూస్తారు, రక్తపరీక్ష చూస్తారు, బరువు కూడా చూస్తారు. ఎన్ని కేజీలు ఉందో బరువు కూడా చూస్తారు. యేసయ్య బరువు ఎంత అంటే 85 కేజీలు. ఈయన గోల్కొతా కొండ దాకా మోసుకెళ్తానికి ఆ భారమైన సిలువ 3 సార్లు మొయ్యలేక కింద పడ్డాడు. 3 సార్లు కింద పడ్డాడు యేసయ్య. నిద్రపోతున్నారు. ఏమైనా నిద్రపోతున్నారా? రే బాయ్ నిద్రపోవాలి. సిలువ శ్రమ మనకొస్తే ఉండిద్ది సోపు. మనకు కడుపు నింపొస్తేనే ఉండిద్ది మన సోపు. నిద్రపోతావా? కాళ్ళు లాగుతుంటే నరాలు కాళ్ళు లాగుతుంటే నిద్రపోతావా? 3 సార్లు వస్తే నిద్రపోతావా? తలకాయ నొప్పి నిద్రపోతావా? మన కోసం ఆయన పడుతున్న బాధ. నిద్ర ఎట్టవుతుంది మీకు? నిద్ర ఎట్టవుతుంది? నేను స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనలారా 3 సార్లు ఆయన కింద పడితే 3 సార్లు లేచి మళ్ళీ ఆ సిలువను ఆయన భుజం మీద వేశారు. ఆయన శరీరంలో గాయాలను లెక్కేశారంట. అంటే రాణువారి పొడత కొట్టిన దెబ్బలు ఏంటంటే ఓడదక్కుగా 40. రాణువారి పొడకి 3 కొక్కులు ఉంటాయి, 3 గుత్తులు ఉంటాయి. గుత్తికి 3 కొక్కులు ఉంటాయి. ఒక గుత్తి ఎడుద్ది, ఆ గుత్తికి 3 కొక్కులు ఉంటాయి. అట్లా పొడకి ఇప్పుడు జడగంటలు పూర్వకాలం జడ వేసుకున్నాడు. జడగంటలు ఉండేవి. ఎన్ని గంటలు ఉండేవి? 3 గంటలు ఉండేవి అనమాట. అట్లా 3 ఒక గుత్తికి ఒక 3 కొక్కులు. ఒక దెబ్బ వేస్తుంటే ఆ దెబ్బ ఉంటే 9 గాయాలు వచ్చాయి. 5,480 గాయాలు పడి అంటాయి. ఎన్ని గాయాలు? 5,480 గాయాలు. అన్ని గాయాలు పడ్డాయి అంట. లెక్కేసారంటే యేసయ్య. వాటిల్లో 150 గాయాలు చాలా లోతుగా ఉన్నాయి. చాలా లోతుగా ఉన్న వెనకమాల గాయాలు. ఆయనకి ముళ్ళ కిరీటం గుచ్చింది ఎన్ని ముళ్ళు అంటే అవి 17 ముళ్ళు అంట. 17 ముళ్ళు కిరీటంలాగా చుట్టి ఆ చుట్టిన ముళ్ళు తలలో
కొట్టాడు, తెగొట్టేసి 17 ముళ్ళు దిగబడి. యేసయ్యలో ఉన్న రక్తం ఎంత అంటే 5-6 లీటర్ల రక్తం ఉన్నట్టు. మనిషికి అంత ఎక్కువ 5 లీటర్లు ఉండేది, లేకపోతే బలంగా ఉంటే 6 లీటర్లు. కనుక 5-6 లీటర్ల రక్తం అంతా దేవుడు మన కొరకు. ఇది చనిపోలేదని చెప్పి వాకు పెట్టి బళ్ళి పెట్టి పొడిస్తే ఏదంటే రక్తము నీరు కారిన వాక్యం. ఏంటంటే ముందు రక్తం కారింది, తర్వాత నీరు కదంటే ఇక ఆయన ఒంట్లో రక్తబొట్టు లేదు, రక్తమంతా కార్చాడు మన కొరకు. హల్లెలూయ. రక్తమంతా మన కొరకు కార్చాడు. ఆయన గోల్కొత కొండ దగ్గర తీసుకెళ్ళింది ఎంతమంది అంటే 350 మంది అంటే సైనికులు. 350 మంది సైనికులు, రౌతులు 50 మంది. రౌతులు అంటే గుర్రాలు. మొత్తం 400 మంది ఆయన యెరూషలేము నుంచి గోల్కొత కొండకు తీసుకొచ్చారు. ఇంత కఠిన శ్రమ, ఇంత కఠినమైన బాధ ఎవరి కోసం? నీ కోసము, నా కోసము, ప్రజలందరి కోసం. ఇంత కఠోరమైన శిక్ష. ఏ పాపం జరిగిన పావనామూర్తి, ఆ పావనామూర్తిని శిక్షించారు. ఇది ఇశ్రాయేలు లెక్కల ప్రకారం ఏంటంటే, ఇశ్రాయేలు అంటే యూదులు క్యాలెండర్ లెక్క ఏంటంటే ఈసా అంటారు. ఈసా అంటారు. మనకైతే ఇది ఆ ఈసా అనే క్యాలెండర్లో వాళ్ళు 15వ తారీఖు నాడు యేసు ప్రభువుని సిలువేశారు. ఇప్పుడు మన తెలుగు క్యాలెండర్ ప్రకారం చూస్తే ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఆయన సిలువేశారు. ఇప్పుడు ఏ నెల చెప్పండి? ఏప్రిల్ నెల. 8వ తారీఖు, 3వ తారీఖు. తారీఖులు మారుతాయి, కొన్ని ఎక్కువ కొంటారు. ఏదైనా ఏప్రిల్ నెలలోనే యేసు ప్రభువుని సిలువేశారు. ఇంత సిలువ భారం నీ కొరకు, నా కొరకు ఇన్ని దెబ్బలు తిని 10 గంటలు దాహం అడిగాడట. 15 గంటల సేపు ఎవరు కూడా మంచిగా లేదు. ఆ మహాదేవుడికి ఎవరు మంచిగా ఆఖరికి ఏం ఇచ్చారు? శోధించారు, ఆయనకి ఇచ్చారు. కానీ నీరు మరి సరైన నీరు కూడా యేసయ్యకి ఇవ్వలేదు. ఇంత కష్టపడ్డాడు, ఇంత బాధపడ్డాడు, ఇంత శ్రమ పడ్డాడు. ఎవరి కోసం అంటే చెప్పండి, మన కోసమే. హల్లెలూయ. మన కోసమే. ఇప్పుడు ఎవరు తీసుకెళ్ళారు? ఇప్పుడు టైం ఎంత? 2 అయింది. 2 కూడా కాలేదు ఇంకా. 2:30కే నేను చెప్పిన మాట వినాలి. అటు చూడకూడదు. వాళ్ళకి అరగంటలో తయారవ్వాలి, అరగంటలో ప్రార్థన. 3 కరెక్ట్గా అయిపోయింది. హల్లెలూయ. కనుక ప్రభునందు ప్రేమింది బిడ్డలారా, ఇంత శ్రమ, ఇంత బాధ పడ్డాడు. ఇంత బాధపడైనా 9 గంటలు సిలువేస్తే 3 గంటల వరకు కూడా 7 మాటలు పలుకుతూ ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ 3వ మాటలు అయినా 7వ మాటలో తల వంచి తన ఆత్మను దేవుడికి అప్పగించాడు. ప్రాణం పెట్టేశాడు. ఇక ప్రాణం పెట్టింది ఏంటంటే 3:00 ఇప్పుడు దాకా నేను అనుకుంటాను, మీరు ఎట్లా అనుకోండి, నేను అనుకుంటాను, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాను మోకాళ్ళ మీద? చెప్పాలి. మోకాళ్ళ మీద మరి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాను? మనకు ఆరోగ్యం ఉంది కదా. మై వినండి, తలకి ముంచిపాక, తలక వంచపాక, తలక వంచదు. ఏసై వాళ్ళు గట్టిగా చచ్చిపుచ్చి మాట పరిశుధాత్మ మీద మాట్లాడాలి. మనం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాం? సుమారు మనకు ఆరోగ్యం బాగుంది, అన్నీ బాగుంది, వసవర్తలన్నీ బాగుండి కూడా ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం రోజు? చెప్పు. 1 అరగంట. ఇంకోళ్ళు కండిగా ఎంత ప్రార్థన చేస్తారు చెప్పండి. ఎందుకంటే దేవుని ఒప్పుకుంటే మంచిది. ఇంకెక్కువ ప్రార్థన చేయాలని చెప్తాను. నేను ప్రార్థన చేయమని చెప్తాను, ప్రార్థన చేస్తాను. చెప్తాను ఎంత చేస్తున్నారు రోజుకి మీరు విశ్వాసం లోకస్తుని తీసి వాళ్ళు రక్షణ బలంగా వాళ్ళతో మన లెక్క, వాళ్ళ లెక్క ఇద్దరు వేసాయి. రక్షించబడ్డ మన పెళ్లి కూతుర్లు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి పెళ్లి కూతుర్లు మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం? మనం ఎవరు మాట మరి ఏసై అన్ని దెబ్బలు తిని, అన్ని వేల గాయాలు,
5,480 గాయాలతో ఉన్న ఆ పరమ తండ్రి 3 మేకుల మీద వేలాడుతున్నాడు అంతే. ఎలాడుతున్నా ఇంకేముంది? మేకుల మీదే ఎలాడుతున్నాడు అంతే. ఆయన పట్టుత్వం లేదు, నిలువుగా సిలివేసేసారు. ఏమన్నా కుర్చీ కానుకుందామని, గోడ కానుకుందాం, అది పట్టుకుందామని ఏం లేదు. కాళ్ళలో మేకులు దిగబడ్డాయి, చేతుల్లో మేకలు దిగబడ్డాయి. అట్లాగే నిలువునే ఉంది. ఎన్ని గంటలు చేశాడు ప్రార్థన? 9 గంటలు ప్రార్థన చేశాడు. 6 గంటలు ప్రార్థన చేశాడు. 9 to 3 గంటల వరకు 3 గంటలు ప్రారంభాడు కదా. ఇప్పుడు 9 నుంచి 3 గంటల వరకు ఎన్ని గంటలు అవుతాయి? 6 గంటలు ప్రార్థన చేశాడు. శిలువ మీద ఉండి 6 గంటలు ప్రార్థన చేశాడు. అంత బాధలుండి ప్రార్థన చేశాడు. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నా? నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన. నీ కోసం నా కోసం రక్తం కార్చాడు. నీ పాప నా పాపాన్ని సమస్తాన్ని ఆయన భుజాన్ని వేసుకున్నాడు. భారమైన శిలువతో భుజాన్ని వేసుకుని మోసాడు. ఆయన శరీరం ఎంత ప్రార్థన చేస్తున్నావు? నీ కూర్చోడానికి ఏసీ ఉంది. నువ్వు ఇంట్లో ఏసీ ఉంది. కొంతమందికి 2 ఫ్యాన్లు పెట్టుకుంటారు, కొంతమంది కూలర్ పెట్టుకుంటారు, కొంతమంది సోఫాలు కూర్చొని చేస్తారు, కొంతమంది బరువు మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది కుర్చీలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. అన్ని అవయవాలు బాగుండి కూడా కొంతమంది. ముందు నువ్వేం ప్రార్థన చేస్తున్నావు? ఏం ప్రార్థన చేస్తున్నావు? మోకాళ్ళు లొంగుతున్నాయే నీకు? దానియేలు గారు వయసు 87 సంవత్సరాలు. దానియేలు గారు దినములకు 3 తన ఇంటికి వెళ్ళి యెరూషలేము తన కిటికీలు తెరిచి దేవుని బతిలాడుకుంటున్నాడట. 87 సంవత్సరాల వయసులో మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నాడు. నీ వయసు ఎంత? తిప్పినా 30 ఏళ్ళు కూడా లేవు కొంతమంది, 20 ఏళ్ళు కూడా లేవు కొంతమంది. మోకాళ్ళ మీద ప్రార్థన చేయలేరు. కాసేపు ఎంతసేపు చేస్తున్నావు ప్రార్థన? నీ కోసం అన్ని గంటలు ప్రార్థన చేశాడు పరమ తండ్రి. నువ్వు ఆయన కోసం ఏం ప్రార్థన చేస్తున్నావు? రేపు ఆయన పెళ్లి భార్యగా నువ్వు నేను అలంకరించబడాలంటే నీవు నేను చేయొద్దా ప్రార్థన? నీ ప్రార్థన ద్వారా నీ ఇల్లు కట్టుకోవద్దా? నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవద్దా? నీ కుటుంబాన్ని కట్టుకోకపోతే నువ్వు ఒక్కదాన్ని వెళ్తే, పరలోకం నువ్వు ఒక్కదాన్ని వెళ్తే ఆయన ఏమంటాడు? ఉమ్మొత్తాడు నీ మీద. నేను రక్షించాను, నువ్వు నీ కుటుంబాన్ని రక్షించుకున్నావు లేదో అడుగుతాడు రేపు ఆయన. నీ కుటుంబాన్ని రక్షించుకున్నావు అని అడుగుతాడు. నీ భర్త తాగుబోతులు ఉండొచ్చు, తిరుగుబోతులు ఉండొచ్చు, వ్యభిచారులు ఉండొచ్చు, దొంగలై ఉండొచ్చు, సోమరులు అయిపోయి ఉండొచ్చు. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ద్వారా కదిలించడా దేవుడు? వాళ్ళని కదిలించి మార్చడా? మారుస్తాడు. మనం ప్రార్థన చేయం. మనమే నీతిమంతులు అనుకుంటాం. కానీ మనం ప్రార్థన చేస్తున్నామా? యేసుప్రభువు చెప్పిన మాట అదే. సిలువ మాస్తా యెరూషలేము కుమార్తెలు రొమ్ములు బాదుకుంటారంట, గుండెలు బాదుకున్నారంట. అయ్యో అయ్యేది. అమ్మలారా, నా కొరకు ఆడవు, నీ కొరకు, నీ బిడ్డల కొరకు. పచ్చి మార్గంలో దొరుకుతుంది, ఎండి మార్గం దొరుకుతుంది. అంటే ఎండిపోయిన వాళ్ళ మనం పచ్చి మార్గం వేస్తాయి. ఆయనగా దొరుకుతుంటే నువ్వు ఎప్పుడు నేర్చావు? నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ బిడ్డల కోసం ఏడుస్తున్నావా? నీ భర్త కోసం, నీ బిడ్డల కోసం ఉపవాసం ఉండి గోజాడుతున్నావా? ప్రార్థన చేసుకుంటున్నావా? నీ కోసం అంత శ్రమపడి నేను రక్షించాడు కదా యేసయ్య. నీ స్వార్థం చూసుకుంటున్నావు. నీ కుటుంబం కోసం ప్రార్థన చేయొద్దు. ఎవరి కోసం చేయొద్దు, నీ కుటుంబంలో ప్రార్థన చేసుకో. నీ కుటుంబాన్ని రక్షించుకో చాలు. అందుకే యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాము. మీరు ఎవరిని చేసుకుని నాకు అవసరం లేదు, నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాము అన్నాడు. లూది అంటుంది, 1 గంట వాక్యం ఉంది, 1 గంటే. ఆ గంట వాక్యం లూది తన భర్తని, తన బిడ్డల్ని అందరిని తీసుకొచ్చి బాప్తిస్మం ఇచ్చేసింది. అయ్యా మన సమయం లేదు, మనం ఎప్పుడు వచ్చిపోతాం తెలియదు, మనందరం బాప్తిస్మం పొందాం అయ్యా అని చెప్పేసి అంతే. మొత్తం బాప్తిస్మం పొందారు. సరసాల నాయకుడు ఆ రాత్రి కత్తి తీసుకుని పొడుచుకోవాలనుకుంటే పౌరులు అయ్యారా మీరు అన్నీ చేసుకోమా, మేమందరం ఇక్కడే ఉన్నాం, చూసుకో. దేపిల్లకి చూస్తే ఖైదీలందరూ అక్కడే ఉన్నారు. ఎవరు పారిపోవాలా? అందరి బంధాలు ఊడిపోని, అందరి సంఖ్యలు ఊడిపోని, కానీ ఎవరు పారిపోవాలి? అక్కడే ఉన్నారు. అద్భుతాన్ని చూసిన సరసాల నాయకుడు అంటాడు, అయ్యా మరి రక్షణ మందులు నేను ఏం చేయాలి? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. అయ్యా ఇప్పుడే తన ఇంటినందరూ ఆ రాత్రే బాప్తిస్మం పొందారు.
కొర్నేలు ఇంటికి వచ్చాడు పేతురు గారు, ధైర్యుడు. కొర్నేలు అంటాడు, అయ్యా నువ్వు వచ్చుకు నాకు మంచిది, నీకు దేవుడే బయలుపరచడు, నాకు చెప్ప చెప్తాను అన్నాడు. పేతురు గారు వాక్యం బోధిస్తుంటే పరిశుద్ధాత్మ నింపడారంట. కొన్నేళ్ళు కుటుంబంతో రక్షణ పొందారు. నీ కుటుంబం ఉందా ప్రార్థన? ఇంత వాక్యం వింటున్నావా? ఇంత వాక్యం విని ఆ వాక్యాన్ని బట్టి నీ కుటుంబ రక్షణ నువ్వు ఇక్కడ ప్రార్థన చేయకుండా ఎడగడగా పరిగెత్తావు, డబ్బులు వేలు ఖర్చు పెట్టుకుని ఎడగడగా పరిగెత్తావు. ఎడ పరిగితే ఉందా? ఉపయోగం ఉందా? దేవుడు కొట్టలేదు. నువ్వు ఎక్కడున్నా నీ స్థితిగతి ఆయనకి తెలుసు. నీ నడక, నీ పడక, నువ్వు కూర్చాటం, నువ్వు ఉంచాటం, నీ తలంపులు, నీ ఉద్దేశాలు దేవుడికి తెలుసు. నువ్వు ఏడ పరిగెత్తావు అంతే. అందుకని దరిద్రుడు అంట ఏ రేవు పోయినాడికి ముళ్ళ పక్కనంట మంచి దొరకదంట. ఎందుకంటే దరిద్రుడాడు. ప్రార్థన చేయడం అందరూ దరిద్రులే. ప్రార్థన చెప్పే దరిద్రం అయిపోతా. అందుకని నీ కుటుంబాలు ప్రార్థన చేస్తాడు. నీ కొరకు ఎంత శ్రమ పడ్డాడు యేసయ్య. నీకు అన్ని కొలతలు కూడా ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. చరిత్రలో ఎన్నో మాటలేని మీకు చెబుతున్నా. నీ కుటుంబాన్ని రక్షించుకోమ్మా. ఆపు సోపలు పడతాం మందిరానికి వస్తే. ఆపు సోపాలు కాళ్ళు ఆజాపు పాఠం అటు చూస్తాం, ఇటు చూస్తున్నాం, ఇంకా పని అవ్వలేదని, అదను ఇదను, ఇంకా వదిలిపెట్టలేదని చూస్తాం. ఆపు సోపలు పడమాక. నీ ఆపు సోపలు నీకు తెలుసాయి. నీ కోసం ఎంత శ్రమ పడ్డాడు, ఎంత ప్రేమించాడు మనల్ని, ఎంత ప్రేమించాడండి ఆ పరమ తండ్రి. ఆయన ప్రేమ ఎంత గొప్ప తెలుసు. యేసు ప్రభు వారు ప్రేమాసులకి ఆ ప్రేమే మన ఈ రోజుకి బ్రతికిస్తాం. అందుకే మన మీద ఇంత ప్రేమను బట్టి అన్ని గాయాలు, అన్ని దెబ్బలు, ఇంకా మొక్క మీద ఉమ్ములు, ఈ మీద కుడిగుద్దులు, ఏమంటే ఆయన వస్త్రం లాక్కుని స్వీట్లు వేసుకోవటం, గాళం చేసి ఎగతాళం చేశారే. ఇవన్నీ ఎవరి కోసం అంటే మన కోసం ఆయన భరించాడు. మన కోసమే భరించాడు. మన కోసమే ప్రాణం పెట్టాడు. ఆయన ఈరోజు ప్రాణం పెడుతున్నాడు. 3 ప్రాణం పోతుంది. అక్కడి నుంచి ఆదివారం పునరుత్థానం లెగుతాడు. రేపు రాత్రి మీకు సబ్జెక్ట్ చెప్తాను, దేవుని వాక్యాన్ని. ఇప్పుడు వినని కనం సంగతులు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడునుగా నాతో కూడా. హల్లెలూయా. శుక్రవారం అంటే ఏంటో మీకు అర్థమైంది. అసలు ఆయన లేచి ఎందుకు శుక్రవారం నాడు చనిపోవాలి? ఆయన ఎందుకు శుక్రవారం చనిపోవాలి? అసలు శుక్రవారం చనిపోవడానికి కారణం ఏంటి? ఆయన ఎడకి వెళ్ళాడు, ఏమేం చేశాడు? ఇది కూడా మీరందరూ రేపు రాత్రికి నేర్చుకోండి. కదలకాడు రండి. హల్లెలూయా. నేర్చుకోండి. మళ్ళీ ఈస్టర్, అది ఈస్టర్ అంటే చెప్పండి, పునరుత్థానం. ఆయన ఎందుకు లేచాడు, ఎవరి కోసం లేచాడు, లేచి ఎంతమందికి ఏం చేశాడు అనేది కూడా అదొక సబ్జెక్ట్. నేర్చుకోండి, బలపడండి. నీ కుటుంబాన్ని రక్షించుకోండి, నీ కుటుంబాన్ని రక్షించుకోండి, నీ బిడ్డలను రక్షించుకోండి. ప్రార్థన మించిన ఆయుధం ఈ లోకం ఏది కూడా లేదండి. ప్రార్థన మించిన ఆయుధం ఏది లేదండి. ప్రార్థన అంత శక్తి ఉంది, అంత శక్తి ఉంది. మన ఊరు ఆయన మన ఇండియాకి వెళ్ళటానికి బ్యాట్, ఇండియా వెళ్ళటానికి ఎవరైనా సాంసన్ కోట్ల మంది అంటే 70 కోట్ల మంది అంటాడు. 70 కోట్ల మందిలో ఆయన మోకరించి, ప్రారంభంలోనే మోకరించి యేసయ్యకి ప్రార్థన చేసి తెలిసి మళ్ళీ మోకరించి ప్రార్థన చేసినట్టు. ఈ 70 కోట్ల మందిలో సిగ్గుపడ్డా? మళ్ళీ అదే చెప్తుంది. ప్రారంభంలో మోకరించాడు అన్ని కోట్ల మందిలో. నీ మోకరిస్తాను, నీ సిగ్గు, ముసుగేయటానికి సిగ్గు, బైబిల్ ఉంచుకోవడానికి సిగ్గు, మోకరిస్తానికి సిగ్గు. ఇండియాను గెలిపించాడు ఆ మహాభక్తుడిగా సంసన్. నాకు ఒళ్ళంతా గత్రపడుతుంది, ఎంత గొప్ప దేవుడు నమ్ముకున్నావా? హల్లెలూయా. ఎందుకు ఏదో చెప్పుకోవటమే కాదు, నువ్వు ఆ సారాంశం నువ్వు ఉండు. నువ్వు వచ్చింది నీకు, నిన్ను దేవుడు గెలిపిస్తాడంతే, గెలిపిస్తాడంతే. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుస్తీలు కలుగుతాడు వచ్చి, నా మొగుడు మారలేదు, నా కొడుకు మారలేదను, నాకు అది తగ్గలేదను, ఇది తగ్గలేదు. కుస్తీలు కాలం మాకండి. ప్రార్థన వల్ల మారిపోతారంతే. ప్రార్థన వల్ల ఎటువంటి కార్యం దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన వల్లే పండుగలు పిండి అయిపోతుంది. ఒక గర్భిణీ స్త్రీ అంటే పడుకునుంది.
దేవుని ఆత్మ ఉన్నదంట, లేచి ప్రార్థన చేస్తుందంట. టైము ఖచ్చితంగా 3 అవుతుంది. లేచి ప్రార్థన చేయమంటుందంట ఆత్మ. ఎప్పుడు లేకపోతే ఏమనుకోదా, వెంటనే మెలకు వచ్చేసింది. ప్రార్థన చేయమని ప్రేరేపణ లేచి వెంటనే లేచి ఆ పడుకున్న మంచం కాడ పక్కన దిగి మాకాళ్ళలోని ప్రార్థన చేస్తుండగా ప్యాను ఊడి మంచం మీద పడిపోయింది. ఎక్కడ పడిపోయింది? కాళ్ళ మీద పడదట. పడుకుంటే కాళ్ళ మీద పడేది కాదు అయ్యగారు, తల మీద పడేది కాదు, నా కడుపు మీద పడి నా పిల్ల లేదా నా పిల్లోడు నేను చచ్చిపోయడం కాదు. నాకు ఆ సమయంలో ప్రేరేపణ ఇచ్చాడు ప్రార్థన చేయమని. ఆ ప్రేరేపణ నేను లోబడమట్టి నేను బ్రతికేనా. ఈనాడు నీకు ప్రార్థన ప్రేరేపిస్తాడు తెల్లగట్ట. ఎవరికైనా లెక్క పడతాడు. లెగవరు లెగుతారా? చెప్పండి. ప్రేరేపణ నీడే మీకు ఎవరికైనా చెప్పండి. ప్రేరేపణ నీడా ప్రార్థన చేయండి అని వచ్చిందా? ఎంత మనం 5 రోజు చూసే పడుకున్నాం. లేరు అట్టేటోళ్ళు లేరంటారు. ఇక్కడ ఉండేవాళ్ళు ఒకసారి చేస్తండి. దేవుడు మీ అందరినీ రక్షించిన ఆశీర్వదిస్తున్నాడు. అబద్ధం ఆడుకొని చెప్తారు కనుక హల్లెలూయా. ప్రేరేపణతో చేయటమే లేచి ఆ ప్రేరేపణలో మనం లేచి చేస్తే మన పట్ల దేవుడు గొప్ప మేలు చేయబోతుంది. నువ్వు ఆ ప్రేరేపణలో నువ్వు చేయకపోతే ఆ రోజు నీకు ఏదో నష్టము జరుగుతుందో జాగ్రత్త. ప్రార్థన గొప్ప ఆయుధం. మీరు ప్రార్థన చేద్దాం. నా కొరకు ప్రార్థన చేశాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. రక్తము కార్చి ప్రాణము నీచి ప్రేమను పంచితివా. అందరూ మగ్గించండి. రక్తము కార్చి ప్రాణము నీచి ప్రేమను పంచితివా. మరణము గెలిచి పరమునకేగిన కరుణామయుడా స్తోత్రములు. ఆకాశమునకు భూమికి నడుమా వేలాడినమా యాజకుడా త్వరలో మాకై రానయ్యున్నావా. త్వరలో మాకై రానయ్యున్నావా. రక్తము కాచి ప్రాణము నీచి ప్రేమను పంచితివా. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడాడు. సిలువలో వేలాడాడు. ఆకాశానికి భూమి మధ్యలో వేలాడాడు. ఉరి పోసుకున్నాడు. అట్ట వేలాడతాడు. అట్ట మన వరకు ఆయన వేలాడాడు. ఆయన ఎవరో తెలుసా? నిర్దోషివి, నిష్కల్మషుడవు, పరిశుద్ధుడవు ప్రభు నీవు. నిర్దోషివి, నిష్కల్మషుడవు, పరిశుద్ధుడవు ప్రభు నీవు. నిరతము నీలో జీవించుటకై కరముల చాపి సాయము చేయుము. నిరతము నీలో జీవించుటకై కరముల చాపి సాయము చేయుము. మా బలహీనత భరించువాడా, శ్రమలన్నిటినీ విడిపించువాడా. మా బలహీనత భరించువాడా, శ్రమలన్నిటినీ విడిపించువాడా. కనికరము గొప్ప ధైర్యము నీవే. కనికరము గొప్ప ధైర్యము నీవే. రక్తము కార్చి ప్రాణము నీచి ప్రేమను పంచితివా. రక్తము కార్చి ప్రాణము నీచి ప్రేమను పంచితివా. ఆయన నిర్దోషి, నిష్కలంకు, ఏ పాప జరగని భావనామూర్తి. నీ కొరకు నా కొరకు రక్తం కాచి ఆయనకున్న ఒంట్లో ఉన్న 5 లీటర్లు 6 లీటర్ల రక్తమంతా నీ కొరకు కాచాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేస్తున్నాడు. ఈరోజు ప్రాణం పెడుతున్నాడు. ఇంకా కొద్ది నిమిషాలు ఆయన ప్రాణం పోతుంది. ఆయన ఇంకా మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు, ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం మనం కూడా ప్రార్థన చేద్దాం. అందరికీ కూర్చోండి. ఇందరికి ఆయన గురించి ఎందుకు సిలువై పడ్డాడు, ఆయన మీద ఎన్నో నేరాలు మోపాడు,
ఎన్నో తప్పులు మోపారు. అవన్నీ కూడా ఒత్తిడి. అవన్నీ వాళ్ళు అక్షరార్థంగా ఆలోచించరు, కానీ వాళ్ళు ఆత్మానుసారంగా ఆలోచించారు. ప్రాణం పెట్టారు. ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు ఆయన ప్రాణం పోతుంది. ఈ లోపల మనం కూడా ప్రార్థన చేద్దాం. ఈ లోపల అందులోకి యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో మీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. దేవుడు చూసారు అంత గొప్ప మాట మాట్లాడాడు. అంత బాధ పెట్టినా సరే, అంత హింస పెట్టినా, కొరడాలతో కొట్టినా, దేవుడిని హింసించిన, ఒకటి తప్పు 40 దెబ్బలు కొట్టినా సరే, దేవుడికి గాయాలు తగిలినా సరే, దేవుడు ఎంత గొప్ప మాట మాట్లాడంటే, వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. మనమైతే ఒక మాట అంటే 100 మాటలు చదువుతాము. అట్లాంటిది దేవుడు ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఉమ్ము వేశారు, కొట్టారు, కొరడాలతో లాగారు. ఆ కొరడ ముళ్ళ కిరీటం వెళ్ళే దేవుడు ఎంత గాయాలతో ఉన్నాడు. అయినప్పుడు కూడా దేవుడు వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని గొప్ప మాట సిలువలో పలికాడు. తన తల్లి కూడా ఎంత రోధిస్తుందో అయినా కూడా తన తండ్రి చెయ్యి విడిచిపెట్టాడు. అట్లా దేవుడు మన చెయ్యి విడిచిపెట్టకుండా దేవుల్లో కొనసాగాలని మనమందరం అనుదినము ప్రార్థన చేసుకుందాము. ఈ మాట దేవుడు రెండో మాట, ఇద్దరు దొంగలు యేసు ప్రభు వారికి అటు ఇటున మరి సిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగలో ఒక దొంగతో దేవుడు దొంగ మాట్లాడుతున్నాడు. మత్తయి లోకాసు సువార్త 23వ అధ్యాయము 46 నుంచి చదవండి. 46 అప్పుడు యేసు గొప్ప అందుకు ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. అదే యేసు ప్రభు వారు దొంగ చెబుతున్నారు అన్నమాట. మీరు నాతో కూడా నిశ్చయంగా నువ్వు పరదేశంలో ఉంటావు అని యేసు ప్రభు వారు చెప్పారనమాట. ఎందుకంటే ఆ దొంగ తన దొంగని తెలుసు. బందిపోటు దొంగలంటే ఆ బందిపోటు దొంగలు మనిషిని పొడిచేసి హత్య చేసేసి అలాంటి దొంగలు అనమాట. వాళ్ళు యేసు ప్రభు వారికి అటు ఇటు సిలువ వేసినప్పుడు వాళ్ళు చూస్తున్నారు. యేసు ప్రభు వారు చేసిన మహత్కార్యాలని తెలుసు వారికి. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఆయనను రక్షించుకొని పై ఎత్తునుంది, ఆయనను రక్షించుకొని మనం రక్షించవచ్చు కదా అని అంటున్నాడు అనమాట దొంగలు. కనుక మరి అందులో కూడా అంటున్నాడు, ఆయనకి తెలుసు. రెండో ఆయనకి ఏమంటే మనం దొంగలం కాబట్టి మనకి ఈ శిక్ష తెలుసు. కనుక మనం దేవుణ్ణి మనం దూషించకూడదని తనలో తను అనుకుంటూ అంత శ్రమలో కూడా అనుకుంటూ దేవుణ్ణి అడుగుతాడు, ప్రభా నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని రాజ్యంలో అని అడుగుతున్నాడు. యేసు ప్రభువారు శిలువలో ఉండి కూడా చనిపోతా వెళ్తా ఒక ఆత్మను రక్షించుకుని వెళ్ళాడు అనమాట. యేసు ప్రభువారు శిలువలో ఉండి కూడా ఒక ఆత్మను రక్షించి, దొంగకు కొంతమంది ఏమంటారు, దొంగ ఎంతసేపు రక్షణ పొందాడు, చివరిలో రక్షణ పొందితే దేవుడు రాజ్యం ఇచ్చాడు కదా అనుకోవడం ఆ క్షణం అతని వరకే ఉంది, అందరికీ లేదు. ఆ క్షణము తనకు తెలియదు కాబట్టి ఆ క్షణంలోనే దేవుడు మారాలి. దేవుడు ఆయన్ని మార్చాడు అనమాట. మార్చి ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన సుమహత్కార్యాలు, ఆయన చేసిన సూచక్రియలు, చనిపోయిన వారిని బ్రతికించడము అనేకమంది కూడా ఆయన చూసాడు కాబట్టి అప్పుడు ఆయన గుర్తొచ్చి అప్పుడు అంటాడు, యేసు అంతకుముందు ఆయన కూడా దూషించాడు యేసు ప్రభు వారిని. ఇద్దరు కలిసి దూషించారు, ఒకడే దూషించాల, ఇద్దరు దూషించారు. తర్వాత ఈ కార్యాలు అప్పుడేమన్నాడు, ముందు మాట తండ్రి వీరేమి చేసుకున్నారో మీకు తెలియదు, దీన్ని క్షమించమన్నప్పుడు ఏంటి ఎంత శ్రమ పడితా కూడా యేసు ప్రభు వారు ఎంత కష్టపడుతున్నా కానీ వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, క్షమించకమంటున్నాడు కాబట్టి ఆయన క్షమం కూడా కలవాడు కాబట్టి నన్ను కూడా క్షమిస్తాడు అన్న ఉద్దేశం అందులోకి వచ్చి నన్ను కూడా గుర్తు చేసి అతని రెండో వాడిని గర్తించాడు అనమాట. మనం ఈ శిక్షా విధికి అర్హులం కాబట్టి ఈ శిక్షా విధిలో మనం ఉండగలిగినాం. ఆయన అర్హుడు కాదు కానీ ఆయన సిలివేశారు. నన్ను గుర్తు చేసుకొయ్యానంటే నేడు నువ్వు రాడు కూడా నాతో భారతదేశంలో ఉంటామని
యేసుప్రభు వారి శిలువలో ఉండి కూడా ఒక ఆత్మను పొంగని ఆత్మను రక్షించుకొని ఆత్మను కూడా పరదేశంలోకి ఆయనతో పాటు తీసుకెళ్ళాడు. ఇంకా చెప్పలేను కనుక మీరు నన్ను క్షమించండి. ఇంకా తప్పులప్పుడు ఉంటే అయ్యగారు సరి చేస్తారు. ఇంతవరకు నేను నేర్చుకున్న పాట రాత్రి కాలం నుంచి ఈ వాక్యాన్ని చదువుకున్నాను కాబట్టి దేవుడు వాక్యాన్ని జీవించను కాక. మనం 3వ యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం తెలియపరుచుకుందాం. యేసు తన తల్లియు యేసు తన తల్లిని తను ప్రేమించిన తను ప్రేమించిన శిష్యులకు శిష్యులను దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తన తల్లితో చెప్తాను. తరువాత శిష్యుని చూసి తర్వాత శిష్యులను చూసి ఇదిగో ఇదిగో నీ తల్లి అని చెప్పాను. నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చేర్చుకున్నాను. ఆమె హల్లెలూయా. చూడండి, యేసయ్యని కుమారులు ఏమని అడిగినప్పుడు అమ్మా వీరుగా నీ కుమారులు అని చెప్పి తెలియపరిచాడు. కనుక మనము కూడా దేవుని అడిగినప్పుడు, దేవునితో మాట్లాడినప్పుడు మనము కూడా జాగ్రత్తగా ఉండాలి. దైవజనులు చెప్తున్న మాటలు మనం వింటున్నాం, కానీ వినినప్పుడు ఆ మాటలు కూడా దైవజనులతో మాట్లాడి అయ్యా ఈ విషయాన్ని కూడా మాకు కూడా తెలియపరచమని చెప్పి మనం ప్రభువును అడిగినట్లుగానే దైవజనులను అడుగుదాం. ప్రభు తర్వాత మనకి ఇక్కడ బోధిస్తున్నటువంటి వారు దైవజనులు, మనకి ఆయనే ప్రభు. ఎందుకంటే ఆయన ఎక్కువగా మనకు బోధిస్తున్నాడు, వింటున్నాం కనుక ఆ బోధన మనం జాగ్రత్తగా వినాలని, విని దానిని మనం ఎక్కువగా తెలియపరుచుకోవాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ఎల్లప్పుడూ కూడా దేవునికి లోబడి జీవిద్దాం, దేవుని భయభక్తులు కలిగి నడుద్దాం. ఎందుకంటే ఆయన మన కోసం సిలివేయబడ్డాడు, 3 మేకుల మీద నిలవబడ్డాడు. మరి చనిపోతూ కూడా ఆయన అన్నాడు, అమ్మా వీరెవరో నాకు తెలియదు, కానీ మీరు మీ బిడ్డలను జాగ్రత్త పరుచుకోమని కూడా 34 నుంచి చదువు. 3 గంటలకు 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచినవని అర్థము. ఇప్పుడు దేవుడు, మనం ఇప్పుడు 3 మాటలు విన్నాం కదా, దేవుడు అంత సిలువలో ఉండి కూడా అంత బాధ అనుభవిస్తూ కూడా నా దేవా వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు అని చెప్పి దేవుడు మొట్టమొదటిగా మనకు మాట చెప్పి ఉన్నాడు. రెండవదిగా ఆ శిష్యుడు ఆ దేవుడిని అడిగినప్పుడు నువ్వు కూడా నాతో పాటు పరదేశిలో ఉంటావు అని చెప్పి శిష్యుడికి చెప్పి ఉన్నాడు. మూడవదిగా తన తల్లిని తన శిష్యునికి ఎంతో ప్రేమించిన తన శిష్యునికి తన తల్లిని అప్పగించాడు. ఇది 4వ మాట. ఈ మూడింటిని బట్టి మనం ఈ మూడింటిలో ఉన్న ధైర్యాన్ని దేవుడు ఇక్కడ అనేది, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నా తండ్రి నా చెయ్యి విడిచాడు అని చెప్పి దేవుడు ఎంతగానో వేడుకుంటున్నాడు తండ్రిని. ఇంతవరకు దేవుడు చాలా ధైర్యంగా ఉండి దేవా నా చెయ్యి ఎందుకు విడిచావని చెప్పి ఇంకా నేనేం చేయాలి అని చెప్పి దేవుడు తన తండ్రి దగ్గర వేడుకుంటున్నాడు. దేవుడి మాటలు దీవించుకున్నాడు. 19వ అధ్యాయము 27వ వచనము. సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిక కొనుచున్నానెను. దేవుడు మన కొరకు, మన పాపల కొరకు ఆయన శిలువ మీద ఎంతో శ్రమపడి దొంగల మధ్యలో ఉండి శిలువ వేయబడి మేకులతో నాటబడి ఆయన మన కొరకు దప్పిక కొన్నాడు. ఎందుకంటే మన దప్పిక తీర్చుటకై ఆయన దప్పిక కొన్నాడు. ఆయనకు దాహమై కాదు, మన కొరకు, మన కోసం, మన పాపముల కొరకు, మన కొరకు ఆయన దప్పిక కొన్నాడు. మన పాపములన్నీ ఆయన మీద వేసుకుని ఎంతో శ్రమపడి ఎంతో బాధపడి శిలువ శ్రమ భరించి ఆయన ఎంతో బాధపడ్డాడు.
ఆయనకి దాహం అడిగినప్పుడు ఒక స్వాంజితో నింపి విసోపు పుడక తగిలించి దప్పికకొని ఆయన సమాప్తమైనదని ఆయన ప్రాణాన్ని అప్పగించాడు. దేవుడు మన కొరకు మన పాపముల కొరకు ఆయన సిలువలో ఆయన మరణించాడు. ఈ వార్తను దేవుడు అన్నమాట. యోహాను సువార్త 18వ అధ్యాయము 31వ అధ్యాయం నుంచి చదువుకున్నాం అన్నమాట. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుడి వాక్యం దీవించుగాక. ఈ రోజున దేవుని గురించి ఆయన సిలువలో కలిగినటువంటి 7 మాటల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి చివరి మాట 7వ మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఆయన చివరికి మరి తన తండ్రితో నా ప్రాణాన్ని అప్పగించుకుంటున్నాను అని చెప్పేసి చివరిగా తన ఆత్మను మన కొరకు తెలుగులో అప్పగించేసాం అనమాట. దీన్ని గుర్తు చేసుకుంటూ మనం ప్రార్థన చేసుకుంటాం. ఒక్కొక్కరు ప్రార్థన చేయాలి అందరూ. నా కొరకు ప్రాణం పెట్టావయ్యా, అయినా ఎప్పుడో చనిపోవాల్సిన నన్ను నా కొరకు ప్రాణం పెట్టావయ్యా, నన్ను బతికించావయ్యా. అయ్యా 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 నేనే కాదయ్యా, అయ్యా మీరు చేస్తాను. అందరూ రక్షించుకోవాలయ్యా, అందరూ మేల్కొందుకోవాలయ్యా. నా గ్రామం రక్షణ పొందాలయ్యా, మా సంఘమంతా రక్షణ పొందాలయ్యా, నా దేశం రక్షణ పొందాలయ్యా, నా కుటుంబాల రక్షణ దయచేయమ్మా. దేశం ప్రార్థన చేయలేకపోతున్నామయ్యా, ప్రార్థన చేయలేకపోతున్నామయ్యా. పనికి మళ్ళీ మాటలు ఎన్నో మాట్లాడుకుంటామయ్యా, ఎన్నో చెప్పుకుంటాం, గంటలు చెప్పుకుంటామయ్యా, రోజులు కూడా చెప్పుకుంటామయ్యా, వారాలు కూడా చెప్పుకుంటామయ్యా, నెలలు కూడా చెప్పుకుంటామయ్యా. కానీ నీ సన్నిధిలో ఆయన నీ సన్నిధిలో ఒక గంటగా మీరు అయ్యా ఒక గడియన్నా మీరు ప్రార్థన చేయరా, ఒక గంటల్లో ప్రార్థన చేయరా అడిగాడయ్యా. నేను అమ్మ ఒక గంట ప్రార్థన చెల్లుతున్నారా, ప్రార్థన చెల్లుతున్నారా, అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మా కుటుంబం మరి ప్రార్థన చేస్తాం, లేఖించండి. రక్షణ పొందే వారిలాగా మారుస్తాయి.